ప్రియులారా, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానించబోతున్నటువంటి అంశం ఏమిటి అంటే, దేవుడు మనకేదైనా పని అప్పగించినప్పుడు లేదా దేవుడు ఏదైనా విషయాన్ని చెప్పి ఈ మాటకు లోబడండి అని చెప్పేసి వాక్యము ద్వారా మనకు తెలియపరిచినప్పుడు, ఆ లోబడే విషయంలో కావచ్చు, లేదంటే దేవుని పని చేసే విషయంలో కావచ్చు, 6 రకాల విశ్వాసులు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుందండి. చూడండి ప్రియులారా, మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే ఈ 6 రకాల విశ్వాసుల్లో దేవుని యొక్క సహాయంను పొందుకునేది, దేవుడు మెచ్చుకునేది కేవలం 2 రకాల మనుషులను మాత్రమే. అంటే మిగిలినటువంటి 4 రకాల విశ్వాసులు దేవుని యొక్క కోపానికి గురి కావడానికి, నష్టాన్ని ఎదుర్కోవడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు దేవుని పనిని మనం ఏ విధంగా చేస్తూ ఉన్నాం? నష్టపోయే జాబితాలో ఉన్నామా, దేవుని మెప్పును పొందుకునే వారంగా ఉన్నామా అనే విషయాన్ని పరీక్షించుకోవాలి. అదేవిధంగా దేవుని మాటలకు మనము ఏ విధంగా లోబడుతూ ఉన్నాం? దేవుడు మెచ్చుకునేటువంటి ఆ 2 రకాల జాబితాలో మనం ఉన్నామా, లేదంటే దేవుడు కోపగించుకునేటువంటి ఆ 4 రకాల విశ్వాసుల గుంపులో మనం ఉన్నామా అని చెప్పేసి మనల్ని మనం పరీక్షించుకొని మనల్ని మనం సరిచేసుకునే వారంగా ఉన్నాం. చూడండి ప్రియులారా, మొదటి రకమైనటువంటి విశ్వాసులు ఎలాంటి వారు అంటే, దేవుడు ఏదైనా పని చెప్పినప్పుడు లేదా దేవుడు ఏ మాటకైనా లోబడమని చెప్పినప్పుడు మొదటి రకమైనటువంటి విశ్వాసులు చేసేటువంటి పని ఏంటిది అంటే, వాళ్ళు దేవునికి లోబడరు, లేదా వారు పూర్తిగా దేవుని పని చెయ్యరు. ఉదాహరణకి అలాంటి వారిని గురించి మనం బైబిల్ గ్రంథంలో కనుక ఆలోచన చేసినట్లయితే, మార్క్స్ సువార్త 10వ అధ్యాయము 17వ వచనం నుండి 22వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ఓ ధనవంతుడైనటువంటి యవ్వనుడు పరిగెత్తుకొని వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మోకాల్లోని ప్రభువుతో మాట్లాడుతూ ఉంటాడు. సద్బోధకుడా అని ప్రభువుని పిలిచినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ప్రభువు మాట్లాడినటువంటి మాట ఏమిటి అంటే, నన్ను సత్పురుషుడు అని చెప్పేసి ఏ విధంగా పిలుస్తూ ఉన్నావు? దేవుడొక్కడే కదా సత్పురుషుడు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు జవాబిచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ ధనవంతుడైనటువంటి యవ్వనుల్లో ఉన్నటువంటి ఆధిక్యతలు ఏమిటి అంటే, అతడు ధనవంతుడైనప్పటికీ, యవ్వన కాలంలో ఉంటూ ఉన్నప్పటికీ దేవుని గురించినటువంటి ఆసక్తి ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. చూడండి ప్రియులారా, ఆ సందర్భంలో ఆ యవ్వనస్తునికి ఉన్నటువంటి కోరిక కూడా ఏమిటి అంటే, ఆయన ప్రభు దగ్గరకు వచ్చింది ఎందుకోసం అంటే, నిత్య జీవానికి వారసుని కావాలి అంటే నేనేం చేయాలో చెప్పండి ప్రభు అని చెప్పేసి ప్రభువుని ప్రశ్నించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ యవనస్తునికి ఉన్నటువంటి కోరిక కూడా దేవుడు మెచ్చుకునేటువంటి కోరికే. అది అందరిలో అలాంటి కోరికలు ఉన్నాయండి. చాలా తక్కువ మందిలో అలాంటి కోరికలు ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలామంది యవనస్తులు దేవుని గురించి పట్టించుకొనకుండా, పరలోకాన్ని గురించి పట్టించుకోనకుండా, దేవుని పద్ధతులను గురించి పట్టించుకొనకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ యవనస్తుని జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యవన కాలంలో ఉంటూ ఉన్నప్పటికీ, అధిక ధనవంతుడైనప్పటికీ దేవుని గురించినటువంటి విషయాల పట్ల శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తిగా, ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఈ యవనస్తుని జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రభువారు అక్కడ జవాబిస్తూ ఉంటాడు. నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, తల్లిదండ్రులను సన్మానించాలి అని చెప్పేసి ఆజ్ఞలను ప్రభువు ఇచ్చాడు కదా, ఆ ఆజ్ఞలకు లోబడు అని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ఇచ్చినటువంటి జవాబు మనందరికీ తెలిసిందే. చిన్నతనము నుండే దేవుని మాటలకు లోబడుతూ ఉన్నాడంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రభువు మాటలకు లోబడేటువంటి స్వభావం కూడా ఆ యవనస్తునిలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ యవ్వనుణ్ణి ప్రేమించినట్లుగా వాక్యంలో రాయబడినది. ఎందుకంటే ఆయన కోరికను బట్టి కావచ్చు, ఆయన దేవుని గురించి చూపించినటువంటి ఆసక్తిని బట్టి కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువారిని దేవునిగా గుర్తించినటువంటి విధానమును బట్టి కావచ్చు, ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి కావచ్చు, ఆ యవనస్తుని దేవుడు ప్రేమించి అతన్ని నిత్య జీవానికి వారసుని చెయ్యాలి అని చెప్పేసి ఓ మంచి ఉద్దేశముతో యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి జవాబు, అయ్యా నీవు చాలా ఆస్తిపరుడవు కదా, నీకు కలిగినవన్నీ కూడా అమ్మివేసి బీదలకిచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడంట.
చూడండి, ఆ పని చేసి కనుక ఉంటే ఆ ధనవంతుడైనటువంటి యవనస్తుడు నిత్య జీవానికి వారసుడయ్యేవాడు. కానీ అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖమంతా చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుండి వెళ్ళిపోయాడంట. వచ్చేటప్పుడేమో సంతోషంతో పరిగెత్తుకొని వచ్చాడు, వచ్చేటప్పుడేమో దేవుని దగ్గరికి ఆసక్తిగా పరిగెత్తుకొని వచ్చాడు. నేను ఎలాగైనా నిత్య జీవానికి వారసుని కావాలి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర జవాబును పొందుకోవాలి అని చెప్పేసి పరిగెత్తుకొని వచ్చినటువంటి వ్యక్తి ప్రభు ఇచ్చినటువంటి జవాబుతో అతడు సిరిని ఎక్కువగా ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి అంటే దేవుని కంటే కూడా డబ్బుకే విలువ ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ముఖమంతా చిన్నబుచ్చుకొని నేను నిత్య జీవానికి వారసుని కాలేకపోతున్నాను అని చెప్పేసి తెలుసుకొని దుఃఖముతో ప్రభువు యొద్ద నుండి వెళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ ధనవంతుడైనటువంటి యవనస్తుని గురించి, అతనిలో ఉన్నటువంటి సద్గుణాలను గురించి నేను ఇంతకు ముందే వాక్యాన్ని వివరించడం జరిగినది. అతడు ఏ విధంగా నిత్య జీవాన్ని కోల్పోయాడో కూడా తెలియపరచడం జరిగినది. ఆ వాక్యం యూట్యూబ్లో ఉన్నది. ఎవరైనా ఈ యొక్క సందర్భాన్ని ఎక్కువగా తెలుసుకోవాలి అంటే ఆ వాక్యాన్ని ఒకసారి వినండి. ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలను తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. చూడండి ప్రియులారా, ఎన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించడం మూలంగా అతడు నిత్య జీవాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి అతనికి ఏర్పడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అతడే ప్రభువారిని అడిగాడు, అయ్యా నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేం చెయ్యాలి అని చెప్పేసి అతడే పరిగెత్తుకొని వచ్చి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని ప్రేమించి అతన్ని నిత్య జీవానికి వారసుని చెయ్యాలి అనుకొని ఒక పనిని అప్పగిస్తే ముఖమంతా చిన్నబుచ్చుకొని దుఃఖముతో అక్కడి నుండి వెళ్ళిపోయాడే తప్ప ప్రభువు మాటకు మాత్రము లోబల్లే, దేవుడు చెప్పిన పనిని మాత్రము చెయ్యకుండా వెళ్ళిపోయినట్టుగా ఆ యవనస్తుని జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మరికొంతమంది ఇలాంటి వారిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం నుండి 44వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను వెంటబెట్టుకొని గెత్సేమనే తోటకు వెళ్ళి అక్కడ శిష్యులతో చెప్పినటువంటి మాట, మీరందరూ ఇక్కడే ఉండండి అని చెప్పి పేతురును జెబెదయి కుమారులను వెంటబెట్టుకొని కొంచెం ముందుకు వెళ్ళి మీరు ఇక్కడే ఉండి నాతో కూడా మెలకువగా ఉండండి, ప్రార్థనలో పాల్గొనండి అని చెప్పి కొంత దూరం వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే ఆ ప్రార్థన చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. శిష్యులకు కూడా చెప్పినటువంటి మాట ఏమిటి అంటే ప్రార్థన చేయమన్నాడు. ప్రభువు వారితో మెలకువగా ఉండమని చెప్పి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసరికి అక్కడ శిష్యులందరూ కూడా నిద్రపోతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు వారిని లేపి వారిని గద్దించి కాసేపు కూడా మెలకువగా ఉండలేరా, మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పేసి మరలా హెచ్చరించి మరలా కొంత దూరం వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసరికి మరలా నిద్రపోతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరలా లేపి మరలా కొంత దూరం వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసి వచ్చేసరికి శిష్యులు మరలా నిద్రపోతూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటకు ఆ శిష్యులు లోబడారా అంటే లోబల్లే. దేవుడు చెప్పిన విధంగా మెలకువగా ఉండి ప్రార్థనలో పాల్గొన్నారా అంటే దేవుడు చెప్పిన పని చేయలేకపోయారండి. వారు నిద్రిస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు మనకు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. చూడండి ప్రియులారా, వీరు మొదటి రకమైనటువంటి గుంపులో ఉన్నటువంటి వారు. దేవుని గురించి అన్నీ తెలుసుకుంటారు కానీ లోబడరు. దేవుని పని చెయ్యాలి అని తెలుసు కానీ ఆ పని చేస్తారా అంటే చెయ్యరు. సువార్త ప్రకటించాలి అని తెలుసు కానీ ఆ సువార్తను ప్రకటించగలుగుతారా అంటే ఆ పనిలో ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. రకరకాల సాకులు చెప్పేవారుగా ఉంటారు. అంటే మొదటి రకమైనటువంటి విశ్వాసులు ఎలాంటి వారు అంటే వారితో దేవుడు మాట్లాడినప్పటికీ దేవుడు వారికి కొన్ని విషయాలు తెలియపరిచినప్పటికీ దేవుడు చెప్పినటువంటి పనిని చెయ్యకుండా ఉండేటువంటి వారు, లేదా దేవుని మాటలకు లోబడకుండా జీవించేవారు.
మొదటి రకమైనటువంటి విశ్వాసులు. ఒక సందర్భంలో ఓ ప్రాంతంలోనికి ఆ వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఉదయం కాగానే ఒక పాస్టర్ గారు అంట ఆయన అక్కడికి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటూ ఉన్నాడంటే, పాస్టర్ గారు ఏదైనా పని ఉంటే చెప్పండి, నేను పని చేయడానికే ఇంత త్వరగా మీ దగ్గరకు వచ్చాను, మీరు పని చెబితే నేను పనిలో పాల్గొంటాను అని చెప్పేసి ఆ పాస్టర్ గారితో మాట్లాడినప్పుడు ఆ పాస్టర్ గారు చాలా సంతోషించి ఆయనకు కొన్ని పనులు అప్పగించినాడు. కొంతమంది విశ్వాసులను కూడా అప్పగించినాడు. వీళ్ళని మీ దగ్గర పెట్టుకొని ఈ పనులు చేయండి బ్రదర్ అని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన ఆ మనుషులను తీసుకొని వెళ్ళిపోయినాడు విశ్వాసులతో పాటు. కానీ మేము వెళ్ళి చూసేసరికి ఆయనకు అప్పగించిన పనుల్లో ఒక్క పని కూడా చేయలే. ఆ బ్రదర్ కూడా కనిపిస్తలేడు. లాస్ట్కి ఆ బ్రదర్ ఎప్పుడు కనిపించాడు అంటే వాక్యం చెబుతూ ఉన్నప్పుడు గమనిస్తే అక్కడ ఒక మూల కూర్చొని ఉన్నాడు. అంటే మీటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి కూడా ప్రేయర్కి రాలేకపోయినాడు. కానీ ఉదయమే వచ్చి చెప్పినటువంటి మాట ఏంటిది అంటే, నేను పని చేస్తా, నాకేదైనా పని అప్పగించండి అని చెప్పేసి ఆయన పని చేయడానికి వచ్చినట్లుగా మాతో మాట్లాడాడు. కానీ పని అప్పగించిన తర్వాత మాకు అర్థమైనటువంటి విషయం ఏంటిది అంటే ఆయన పని చేసేవాడు కాదు అని చెప్పేసి. చూడండి ప్రియులారా, ఇలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మనలో కూడా దేవుని పనిని చేయకుండా ఉంటూ ఉన్నట్లయితే, దేవుని మాటలకు లోబడకుండా జీవిస్తూ ఉన్నట్లయితే మనము మేలును పొందుకోలేమండి, నష్టాన్నే పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు అలాంటి వారిని మెచ్చుకొనడండి. దేవుడు అలాంటి వారి మీద కోపాన్ని చూపించడానికే అవకాశం ఉంటుంది. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మనం దేవునికి లోబడే వారముగా ఉంటూ ఉన్నామా? దేవుని పనిని చేసే వారముగా ఉంటూ ఉన్నామా? తప్పించుకొని తిరిగే వారముగా ఉంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, దేవుడు ఏదైనా బాధ్యతను కానీ పనిని కానీ అప్పగిస్తే, లేదా దేవుడు ఏదైనా విషయాన్ని తెలియపరిచి లోబడమని వాక్యము ద్వారా హెచ్చరించినప్పుడు రెండో రకమైనటువంటి విశ్వాసులు ఎలాంటి వారు అంటే బలవంతంగా లోబడుతూ ఉంటారు. ఫోర్స్డ్ ఒబీడియన్స్ అంటారు దాన్నే. అంటే వారు బలవంతంగా దేవుని పనిని చేస్తూ ఉంటారు. అలాంటి వారు కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటారు. చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము 31వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయేలీయులు చూచిరి గనక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇజ్రాయేలీయులు దేవుని మీద, దేవుని సేవకుడైన మోషే ప్రవక్త మీద నమ్మకం ఉంచడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు ఐగుప్తీయులకు కలగజేసినటువంటి గొప్ప కార్యాన్ని కన్నులారా చూశారు కాబట్టి దేవునికి భయపడి దేవుని మీద విశ్వాసం ఉంచారంట. అంటే దేవుడు గనక అద్భుతాన్ని చేసి ఉండకపోతే వారు విశ్వసించేవారా అంటే విశ్వసించకుండానే జీవించేవారు. చూడండి ప్రియులారా, పోనీ దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని కన్నులారా చూసినప్పటికీ దాన్ని శాశ్వతముగా జ్ఞాపకం ఉంచుకొని చివరి వరకు అదే విశ్వాసంలో కొనసాగారా అంటే ఎర్ర సముద్రము దాటిన తర్వాత 3 రోజులకే ఆ విషయాన్ని మర్చిపోయి మరలా దేవుని మీద నీళ్ళ కోసం సరిగినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 3 రోజుల ముందేమో మాకు దేవుని మీద విశ్వాసం ఉన్నది, దేవుని సేవకుడైన మోషే ప్రవక్త మీద విశ్వాసం ఉన్నది అని మాట్లాడినటువంటి వారే దేవునికి విరుద్ధంగా, మోషే ప్రవక్తకు విరుద్ధంగా మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరలా అక్కడ అద్భుతం చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు చెప్పినటువంటి మాట, మాకు దేవుని మీద విశ్వాసం ఉన్నది, మోషే ప్రవక్త మీద నమ్మకం ఉన్నది అని చెప్పారు. మరలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా ఒక సమస్య రాగానే ప్రార్థించడానికి బదులుగా దేవునికి విరుద్ధంగా మాట్లాడినట్లుగా, దేవునికి విరుద్ధంగా సనిగినట్లుగా ఇజ్రాయేలీల జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ అద్భుతం చేస్తేనే వారు దేవునికి అనుకూలంగా మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఇజ్రాయేలీలు అద్భుతాల మీద ఆధారపడి, దేవుడు చేస్తున్నటువంటి సూచక క్రియల మీద ఆధారపడి ఆ దేవునికి భయపడి అప్పుడు మాత్రమే విశ్వాసాన్ని కనుపరిచినట్లుగా, అప్పుడు మాత్రమే దేవునికి అనుకూలంగా మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది.
మరలా దేవుడు అద్భుతం చేస్తేనే, మళ్ళీ అద్భుతాన్ని కనులారా చూస్తేనే దేవునికి అనుకూలంగా వారు జీవించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే అద్భుతం చేయడం కనుక ఆలస్యమైతే వారు లోబడేవారే కాదు, వారు దేవునికి అనుకూలంగా జీవించేవారే కాదు, దేవునికి విరుద్ధంగా ప్రవర్తించేవారు. అంటే కొంతమంది ఇదే విధంగా ఉంటారు. మందిరానికి రావాలని తెలిసినప్పటికీ వస్తారా అంటే ఒకరు మాటి మాటికి జ్ఞాపకం చేయాలి, మందిరానికి టైం అవుతుంది లేవు, మందిరానికి టైం అవుతుంది రెడీగా అని చెప్పేసి మాటి మాటికి జ్ఞాపకం చేస్తేనే, మాటి మాటికి హెచ్చరిస్తేనే వాళ్ళు సిద్ధపడుతూ ఉంటారు. ఇది రెండో రకమైనటువంటి గుంపు. బలవంతంగా లోబడుతూ ఉంటారు, బలవంతంగా దేవుని పనిని చేసేవారుగా ఉంటూ ఉంటారు. ఇజ్రాయేలీలలాగా మనస్ఫూర్తిగా దేవునికి అనుకూలంగా ఇష్టానుసారంగా దేవునికి లోబడరు, దేవుణ్ణి ప్రేమించి దేవునికి లోబడరు, బలవంతంగా లోబడుతూ ఉంటారు. అది మందిరానికి వచ్చే విషయంలో కావచ్చు, సువార్తను ప్రకటించే విషయంలో కావచ్చు, పరిచర్య చేసే విషయంలో కావచ్చు, దేవునికి సంబంధించినటువంటి విషయాల పట్ల శ్రద్ధ లేకుండా ఎవరో ఒకరు హెచ్చరిస్తేనే, ఎవరో ఒకరు గద్దిస్తేనే, ఎవరో ఒకరు చెయ్యమని చెబితేనే బలవంతంగా చేసేవారు. చూడండి ప్రియులారా, వీరు కూడా దేవుని మెప్పును పొందుకోలేరు. దేవుడు ఇలాంటి వారిని కూడా గద్దించడానికే, శిక్షించడానికే అవకాశం ఉన్నది. ఇజ్రాయేలీలందరూ కనాను దేశంలోనికి ప్రవేశించారా అంటే యెహోషువ, కాలేబు తప్ప మిగిలిన వారందరూ అరణ్యములోనే మరణించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఈ గుంపులో కూడా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉన్నట్లయితే మన బ్రతుకును సరి చేసుకుందాం, మన విశ్వాసాన్ని సరి చేసుకుందాం, దేవునికి అనుకూలంగా జీవించే ప్రయత్నము చేద్దాం. చూడండి ప్రియులారా, దేవుడు ఒక విషయానికి లోబడమని హెచ్చరించినప్పుడు, లేదా దేవుడు ఒక పని చెయ్యమని చెప్పినప్పుడు, మూడో రకమైనటువంటి విశ్వాసులు చేసే పని ఏంటిది అంటే అసంపూర్ణంగా లోబడుతూ ఉంటారు, లేదా సగం చేస్తారు, సగం చెయ్యకుండా ఉంటారు. దీన్నే ఏమంటారు అంటే పార్షల్ ఒబీడియన్స్. ఇలాంటి వారు కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటారు. ఉదాహరణకి సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ సౌలు రాజు జీవితం అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. సమూయేలు ప్రవక్తను పంపించి సౌలు రాజుకు దేవుడిచ్చినటువంటి హెచ్చరిక ఏమిటి అంటే, అయ్యా నువ్వు అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి కనికరం అనేది చూపించకుండా, పశువులు కనిపిస్తే పశువులు, గొర్రెలు కనిపిస్తే గొర్రె మేకల మందలు, మనుషులు కనిపిస్తే కనికరం అనేది చూపించకుండా అందరినీ నాశనం చేసి నువ్వు తిరిగి రావాలి అని చెప్పి పంపిస్తే, సౌలురాజు చేసినటువంటి పని ఏంటిది అంటే బలహీనమైన పశువులన్నింటినీ చంపేసిండంట, బలమైన పశువులన్నింటినీ తన వెంట పెట్టుకొని వస్తూ ఉన్నాడంట, బలహీనమైనటువంటి గొర్రె మేకల మందలన్నింటినీ వధించినాడంట, బలమైన గొర్రె మేకల మందలన్నింటినీ వెంట పెట్టుకొని వస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అమాలేకీయుల రాజును కూడా చంపకుండా తీసుకొని వస్తూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు సమూయేలు ప్రవక్తతో ప్రభువు మాట్లాడతాడు, సౌలు రాజు నాకు లోబడలేదు, అతడు నన్ను తిరస్కరించినందుకు, రాజుగా అతన్ని చేసినందుకు నేను పశ్చాత్తాపపడుతూ ఉన్నాను, రాజుగా అతన్ని కూడా నేను తిరస్కరిస్తూ ఉన్నాను అని చెప్పేసి ప్రభువు మాట్లాడినప్పుడు సమూయేలు ప్రవక్త రాత్రంతా సౌలు విషయంలో దేవుణ్ణి బ్రతిమిలాడుతూ ప్రార్థన చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదయం కాగానే సౌలు రాజు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ఆ సందర్భంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు సౌలు రాజు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, దేవుడు చెప్పిన పనిని నేను పూర్తిగా చేశానంటాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త అడిగినటువంటి ప్రశ్న, అలాగైతే నాకు వినబడుతున్నటువంటి గొర్రెల అరుపులు కావచ్చు, ఎద్దుల రంకెలు కావచ్చు, ఈ యొక్క శబ్దములన్నీ ఎందుకు వస్తున్నాయంటే, అప్పుడు తన మీద నేరాన్ని మోపుకొనకుండా, తన తప్పును ఒప్పుకొనకుండా జనుల మీద మోపినట్లుగా, ఈ జనులే తీసుకొని వచ్చారని చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత దేవునికి బలిగా అర్పించడానికే తీసుకొని వచ్చాను అని చెప్పేసి కూడా అబద్ధాలు ఆడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఈ సందర్భంలో సౌలు రాజు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది అంటే, దేవుని పనిని సగం చేసిండు, సగం చేయలేదు. దేవుడు లోబడమని చెప్పినటువంటి మాటకు సగం లోబడ్డాడు, సగం లోబడకుండా ఉన్నాడు. ఇలాంటి వారు కూడా నష్టాన్ని ఎదుర్కోవడానికే అవకాశం ఉంటుంది, దేవుని కోపానికి గురవ్వడానికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కూడా మనం ఉండడానికి వీల్లేదు. చూడండి ప్రియులారా, దేవుడు ఒక పనిని అప్పగించినప్పుడు నాలుగో రకమైనటువంటి విశ్వాసులు ఏ విధంగా ఉంటారు అంటే,
ఆ పని చేస్తారు కానీ త్వరగా చేయరండి, ఆలస్యంగా చేస్తారు. దేవుని మాటలకు లోబడుతారు కానీ త్వరగా లోబడరు, ఆలస్యంగా లోబడుతూ ఉంటారు. దీన్నే డిలేడ్ ఒబీడియన్స్ అంటారు. ఈ విధమైనటువంటి వారు కూడా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటారు. ఉదాహరణకి యోనా ప్రవక్త. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభువు ఖచ్చితంగా చెప్పాడు, అయ్యా నీవు నినివే అనబడినటువంటి మహాపట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలగబోతుందని చెప్పేసి ప్రకటించమన్నాడు. అప్పుడు యోనా ప్రవక్త చిట్ట చివరికి వెళ్ళిందా వెళ్ళలేదా అంటే నినివే పట్టణానికి 3వ అధ్యాయంలో వెళ్ళినాడు. కానీ త్వరగా లోబడ్డా అంటే లోబడలే, చాలా ఆలస్యంగా లోబడ్డాడు. దేవుడు కోపగించుకున్న తర్వాత లోబడినట్లుగా యోనా ప్రవక్త జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే 4వ రకమైనటువంటి విశ్వాసులు ఎలాంటి వారు అంటే దేవుని గురించి తెలుసుకున్నప్పటికీ త్వరగా లోబడరు, ఆలస్యం చేస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడైతాడంట. దేవుడు ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు, అశ్రద్ధ ఉంటే ఆలస్యం చేస్తూ ఉంటాం ఆ మాటకు లోబడ్డానికి. నువ్వు ఆలస్యంగా లోబడుతూ ఉన్నట్లయితే, ఆలస్యంగా దేవుని పని చేస్తూ ఉన్నట్లయితే నువ్వు పొందుకునేది దీవెన కాదు, శాపమే. చాలామంది దేవుని విషయాల దగ్గరకు వచ్చేసరికి ఎంత అశ్రద్ధను కనుపరుస్తారు అంటే కొంతమంది చెబుతూ ఉంటారు, బ్రదర్ మీరు దేవుని దగ్గరకు వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతూ ఉన్నది కదా, బ్యాప్తిజానికి సిద్ధపడండి, త్వరగా బ్యాప్తిజం తీసుకునండి, దేవుని రాకడ అతి సమీపమై ఉన్నది అని చెప్పినప్పుడు కొందరు ఇచ్చేటువంటి జవాబు, ఇంకా నాకు చాలా టైం ఉన్నది, ఆ ముసలోన్ని అయ్యే వరకు తీసుకోవచ్చు, చచ్చిపోయేలోపు తీసుకోవచ్చు, లేదా దేవుని రాకడొచ్చే వరకు అప్పటి వరకు మనం తీసుకోవచ్చులే అన్నట్లుగా వారు మాట్లాడుతూ ఉంటారు. మరికొంతమంది ఉంటారు, మీరు చెడు వ్యసనాల నుండి విడుదల పొందండి, ఆ పాపపు కట్లను తెంపివేసుకునండి, ఆ పాపపు బ్రతుకు నుండి పరిశుద్ధతలోనికి రండి అని చెప్పినప్పుడు వారికి తెలుసు వారు చేస్తున్నటువంటి పనులు పాపిష్టి పనులు అని చెప్పేసి. ఆ పాపపు బ్రతుకు నుండి బయటికి వస్తారా అంటే చాలామంది ఆలస్యంగా వస్తారు. రారా అంటే వస్తారు కానీ త్వరగా రారు, ఆలస్యంగా వస్తూ ఉంటారు. చూడండి ప్రియులారా, ఇలాంటి వారందరూ పొందుకునేది ఏమిటి అంటే నష్టాన్నే, శాపాన్నే పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. యోనా ప్రవక్త దేవుని కోపానికి గురైనట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. యోనా ప్రవక్తనే దేవుడు విడిచిపెట్టలే, మనల్ని విడిచిపెడతాడా అంటే అవకాశమే లేదు. అందుకే కీర్తనాకారుడు మాట్లాడినటువంటి మాట ఏమిటి అంటే నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడుతూ ఉన్నాడంట, తొందరపడుతూ ఉన్నాడంట దేవుని మాటలకు లోబడ్డానికి. మనం కూడా చేయాల్సినటువంటి పని అదే. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, దేవుడు మనకు ఏదైనా పని అప్పగించినప్పుడు ఆలస్యం చేయొద్దు, త్వరపడాలా, త్వరగా పనిని పూర్తి చేసే వారముగా ఉండాలా. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. చూడండి ప్రియులారా, 5వ రకమైనటువంటి విశ్వాసులు దేవుని పని చేయడంలో లేదా దేవునికి లోబడడంలో ఏ విధంగా ఉంటారు అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు చెప్పినంత వరకు చేస్తారు, కంప్లీట్ ఒబీడియన్స్ అంటారు. దేవుడు చెప్పినంత వరకు ఆ పనిని చేస్తూ ఉంటారు. ఉదాహరణకి అబ్రహాము భక్తుడు, ఆదికాండం 22వ అధ్యాయంలో మనం ధ్యానించినట్లయితే, అయ్యా నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీకొక్కడై ఉన్నటువంటి నీ కుమారుడైన ఇస్సాకును వెంట పెట్టుకొని మోరియా దేశానికి వెళ్ళి నేను చూపించబోయే పర్వతం మీద దహన బలిగా అర్పించు అని చెప్పినప్పుడు దేవుడు చెప్పిన చోటకు వెళ్ళి బలిగా అర్పించడానికి సిద్ధపడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సాకులు చెప్పలే, ఆలస్యం చేయలే, దేవునికి విరుద్ధంగా మాట్లాడలే, సంపూర్ణంగా విధేయతను కనుపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు చెప్పినంత వరకు చెయ్యడానికి సిద్ధపడినట్లుగా, అవసరమైతే తన కుమారుణ్ణి కూడా దేవునికి బలిగా అర్పించడానికి సిద్ధపడినట్లుగా అబ్రహాము జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడు ప్రియులారా, ఈ విధంగా దేవునికి సంపూర్ణంగా ఎవరు లోబడుతారు అంటే మొదటిది దేవుణ్ణి ప్రేమించేవారు దేవునికి లోబడ్డానికి అవకాశం ఉంటుంది. ఈ మాటలు మనకి యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, 21వ వచనంలో, 23వ వచనంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గాయకొంటాడని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు వారే ఖచ్చితంగా చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నట్లయితే దేవుడు ఏ మాట చెప్పినా సరే
నువ్వు నష్టపోవడానికైనా సిద్ధపడతావు, నీవు ఇబ్బంది పడడానికైనా సిద్ధపడతావు, కానీ దేవునికి విరుద్ధంగా నువ్వు మాట్లాడడానికి సిద్ధపడవు, దేవునికి విరుద్ధంగా ప్రవర్తించడానికి సిద్ధపడవు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావు కాబట్టి దేవుడు ఏది చేసినా నా మేలు కోసమే చేయడానికి అవకాశం ఉన్నది అని చెప్పేసి ప్రభువు మాటలకు లోబడ్డానికి అవకాశం ఉంటుంది. రెండోదిగా ఎవరు ప్రభువు మాటలకు సంపూర్ణంగా లోబడుతారు అంటే విశ్వాసం ఉన్నటువంటి వారు. మన బైబిల్ గ్రంథంలో నోవాహు గురించి ప్రభువు చెప్పినటువంటి మాట అదే, విశ్వాసమును బట్టి నీతికి వారసుడయ్యాడంట. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాటలు మనకు కనిపిస్తుంటాయి. నోవాహు భక్తుడు అది వరకు వర్షం కురవడం చూడకపోయినా తన ఇంటి వారి రక్షణ కొరకు దేవుడు చెప్పిన విధంగా చాలా సంవత్సరాలు కష్టపడి ప్రయాసపడి అందరూ హేళన చేస్తూ ఉన్నా ఏమాత్రం పట్టించుకొనకుండా దేవుని మాటలకు లోబడి ఓ ఓడను సిద్ధపరిచినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తన ఇంటి వారిని కాపాడుకున్నట్లుగా నోవాహు జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతవరకు వర్షం కురవడం చూడకపోయినా దేవుని మీద విశ్వాసం ఉన్నది కాబట్టి దేవుని మీద నమ్మకముతో నోవాహు ఓడను సిద్ధపరిచినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అంటే రెండోదిగా ఎవరు దేవునికి లోబడుతారు అంటే విశ్వాసం ఉన్నవారు మాత్రమే. చూడండి ప్రియులారా, మనం కూడా దేవుడు చెప్పిన మాటలకు సంపూర్ణంగా లోబడుతూ ఉన్నట్లయితే మనం కూడా దేవుని దగ్గర మెప్పును పొందుకోవడానికి, దేవుని సహాయమును పొందుకోవడానికి, పరలోకానికి వారసులం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క 5వ రకమైనటువంటి విశ్వాసులను దేవుడు మెచ్చుకుంటూ ఉంటాడు. ముందు ధ్యానించినటువంటి 4 రకాల విశ్వాసులను దేవుడు మెచ్చుకోలే. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? దేవుడు ఏదైనా బాధ్యత అప్పగిస్తే సంపూర్ణంగా చేస్తూ ఉన్నామా? దేవుడు ఏ మాటకైనా లోబడాలి అని చెప్పేసి వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తూ మనల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు సంపూర్ణంగా లోబడుతూ ఉన్నామా, లేదంటే దేవుని మీదనే తిరగబడుతూ ఉన్నామా? ఒకసారి మన జీవితాల్ని మనం పరీక్షించుకుందాం. ఇక చివరిగా 6వ రకమైనటువంటి విశ్వాసులు ఎలాంటి వారు అంటే దేవుడు ఏదైనా చెబితే లేదా దేవుని సేవకుడు ఏదైనా చెబితే వారంట చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తారంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళు చాలా తక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఉదాహరణకు అలాంటి వారిని గురించి మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే ఫిలమోనుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఫిలమోను గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయుచున్నాను అని రాయబడినది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పౌలు భక్తుడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. ఫిలమోను తన గురించి మాట్లాడుకుంటున్నటువంటి మాటలు కావివి. ఫిలమోను గురించి పౌలు భక్తుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం. నేనేదైనా బాధ్యత అప్పగిస్తే, నేనేదైనా పని చెయ్యమని చెబితే నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలుసు, నేను చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తావని నాకు తెలుసు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఫిలమోను ఎలాంటి వాడు అంటే దేవుని పని చేయమని చెబితే, ఏదైనా బాధ్యతను అప్పగిస్తే చెప్పిన దానికంటే ఎక్కువ చేసేస్తాడంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, నేను ఇంతకు ముందే ఫిలమోన్లో ఉన్నటువంటి మంచి లక్షణాలను గురించి వాక్యం వివరించడం జరిగినది. ఆ వాక్యం యూట్యూబ్లో ఉన్నది. ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు ఏమిటి, ఆయన్ని దేవుడు అంతగా మెచ్చుకోవడానికి గల కారణాలు ఏమిటి అని చెప్పేసి ఆయనలో ఉన్నటువంటి లక్షణాలను గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వాక్యాన్ని ఒకసారి వినాల్సిందిగా కోరుతూ ఉన్నాను. చూడండి ప్రియులారా, ఫిలమోను ఎలాంటి వాడు అంటే చెప్పిన దానికంటే ఎక్కువ చేసేవాడు. ఒనేసిమును సహోదరునిగా చేర్చుకో, అతని మీద కోపాన్ని కానీ ద్వేషాన్ని కానీ చూపించకూడదు అని చెప్పేసి పౌలు భక్తుడు ఆ ఫిలమోనుకు ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి అంటే ఫిలమోను ఇంట్లో దొంగిలించి పారిపోయినటువంటి వ్యక్తి ఒనేసిం. ఫిలమోను ఇంట్లో బానిసగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఒనేసిం. కానీ దొంగిలించి తన యజమానుని దగ్గర నుండి పారిపోయి బయట కూడా ఏదో ఒక పొరపాటు చేసి ఆ చెరసాలలోనికి వెళ్ళిన తర్వాత పౌలు భక్తుడు చెరసాలలో సువార్త చెప్పడము ద్వారా మారు మనసు పొందుకొని దేవుని పనిలో వాడబడినటువంటి వ్యక్తిగా ఒనేసిం మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయనను మరలా నీ యొద్దకు పంపిస్తూ ఉన్నాను. ఆయన మీద కోపాన్ని చూపించకు, ఆయన మీద ద్వేషాన్ని చూపించకు, ఆయనను సైనికులకు అప్పగించకు, చెరసాలలో వేయించకు.
అతన్ని సహోదరునిగా చేర్చుకో అని చెప్పేసి అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. అప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, అయ్యా నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు, నేనేదైనా చెబితే చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తావని నాకు తెలుసు అంటున్నాడు. మరి రోజున ఈ ఈ యొక్క గుంపులో మనం ఉన్నామా? ఇలాంటి వారు కూడా మనకు బైబిల్ గ్రంథంలో చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఉదాహరణకి సమరయ స్త్రీ, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, ఆ బావి దగ్గరికి సమరయ స్త్రీ వచ్చిన తర్వాత, అమ్మా నేనిచ్చే నీళ్లు తాగితే నీకు మరలా దప్పిక అనేదే ఉండదు అని చెప్పినప్పుడు, ఆ నీళ్లు నాకు ఈ ప్రభు అని ఆ సమరయ స్త్రీ ప్రభువు వారిని అడిగినది. అప్పుడు నీ భర్తను తీసుకొని రా అమ్మా అంటే, నాకు భర్త లేడు అని చెప్పేసి ఆమె ఒప్పుకున్నది. అప్పుడు ప్రభువు చెప్పినటువంటి మాట, అమ్మా నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు నీ ఇంట్లో ఉన్నవాడు కూడా నీ భర్త కాదు, నువ్వు నిజమే చెప్పావు అని చెప్పేసి చెప్పినప్పుడు, ఈయన ప్రవక్త, ఈయన దేవుడు అని చెప్పేసి ఆ తర్వాత ప్రభువువారు మాట్లాడినటువంటి మాటల ద్వారా గ్రహించినది. ఫస్ట్ ప్రవక్తగా గ్రహించినది ప్రభువువారు. ఆమె సందేహాలన్నింటినీ తీర్చిన తర్వాత ఈయన్నే మెస్సయ్య అని గ్రహించి ఆమె చేసినటువంటి పని, దేవుడు చెప్పలే నీ ఊర్లో వారందరినీ నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పేసి, ఆమెనే పరిగెత్తుకొని వెళ్ళి ఆమె విన్న మాటలన్నీ వారందరికీ ప్రచారము చేసి వారందరినీ ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినది. యేసు ప్రభు ఏమైనా చెప్పాడా అంటే చెప్పలే. చెప్పకపోయినా అందరినీ ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చినట్లుగా సమరయ స్త్రీ జీవితంలో మనకు కనిపిస్తూ ఉన్నది. అంటే సమరయ స్త్రీ జీవితం కూడా ఏ విధంగా ఉన్నది అంటే, చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తుంది. ఆమె మారు మనసు పొందుకోవాలి అని చెప్పేసి, ఆమెని ప్రభు మార్గంలోనికి నడిపించాలి అని చెప్పేసి, ఆమె సందేహాలన్నింటినీ ప్రభువు వారు తీరుస్తూ ఉంటే, ఆమెకున్నటువంటి ఆశ ఎంత మంచిదో ఒకసారి ఆలోచించండి. నేనొక్కదాన్నే కాదు, నా ఊరంతా రక్షింపబడాలా, నేనొక్కదాన్నే కాదు, నా పట్టణమంతా పరలోకానికి వారసులు కావాలి అని చెప్పేసి ఆమె ఉండలేకపోయినది. పరిగెత్తుకొని వెళ్ళి అందరినీ వెంట పెట్టుకొని వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే చెప్పిన దానికంటే ఎక్కువ చేసే స్త్రీగా ఆమె కూడా ఉన్నది. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది చూడండి ప్రియులారా. ఈ 5-6 గుంపుల్లో ఉన్న వారినే దేవుడు మెచ్చుకున్నాడు. చెప్పినంత వరకు లోబడినటువంటి వారిని దేవుడు మెచ్చుకున్నాడు. చెప్పిన దానికంటే ఎక్కువ చేసినటువంటి వారిని కూడా దేవుడు మెచ్చుకున్నాడు. అంతేగాని దేవుడు చెప్పిన దానికి లోబడకుండా ఉన్నటువంటి వారిని, కొంతమంది బలవంతంగా లోబడినటువంటి వారిని, అసంపూర్ణంగా లోబడినటువంటి వారిని, సగం లోబడి సగం లోబడకుండా ఉన్నటువంటి వారిని, ఆలస్యంగా లోబడినటువంటి వారిని దేవుడు మెచ్చుకోలే. వారిని హెచ్చరించినట్లుగా, వారిని గద్దించినట్లుగా, వారిని శిక్షించినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. మరి దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు అంటే, దేవుడు చెప్పినంత వరకు చేసినటువంటి వారిని, సంపూర్ణంగా లోబడినటువంటి వారిని. ఇంకొంతమంది అయితే చెప్పిన దానికంటే ఎక్కువ చేసినటువంటి వారిని దేవుడు మెచ్చుకున్నట్లుగా, వారిని పరలోకానికి సిద్ధపరిచినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. మరి రోజున మనం ఏ విధంగా లోబడుతూ ఉన్నాం, మనం ఏ విధంగా దేవుని పని చేస్తూ ఉన్నాం, మనం ఏ గుంపులో ఉన్నాం, ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మొదటి 4 గుంపుల్లో గనక మనం ఉంటే, మనం ఇంకా దేవునికి అనుకూలంగా లేవని గ్రహించి మన మనస్సును మార్చుకుందాం, మన బుద్ధిని మార్చుకుందాం, మన బ్రతుకును వాక్యానుసారంగా మార్చుకుందాం. ఒకవేళ సంపూర్ణంగా లోబడే వారంగా మనం ఉన్నా, లేదా చెప్పిన దానికంటే ఎక్కువ చేసే వారముగా ఉన్నా, దేవుడు మనల్ని మెచ్చుకోవడానికి అవకాశం ఉన్నదని గ్రహించి సంతోషంగా దేవుని పనిలో ఇంకా ముందుకు కొనసాగుదాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. దేవుని రాకడకు మనందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.